మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గత కొన్ని రోజుల క్రితం ఆదివాసీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని ఇంతవరకు పట్టుకోకపోవడంపై పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని నాయకులు విమర్శించారు. అగ్రకులాలకు ఒక న్యాయం, ఆదివాసీ బిడ్డలకు ఒక న్యాయమా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. నిందితుడిని పట్టుకుని కఠినమైన శిక్ష పడేంత వరకు ఆదివాసీ సంఘాల పోరాటం కొనసాగుతుందన్నారు. ఈరోజు ఆదివాసీ సంఘాల బంధు పిలుపు మేరకు దళిత సంఘాల ఐక్య వేదికతోటి ఇవాళ జైనూరులో మొన్న జరిగినటువంటి ఆదివాసీ బిడ్డ అత్యాచారంకి గురి అయి నేటికి 15-20 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఇంతకుముందు గతంలో జరిగినటువంటి అనేక అత్యాచారాలపై రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అగ్రకులాల అమ్మాయిల మీద అత్యాచారం జరిగితే వెంటనే ఎన్కౌంటర్లు చేసి చంపిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆదివాసీ బిడ్డపై అత్యాచారం జరిగి మానసికంగా శారీరకంగా అన్ని రకాల వేధించి చంపినటువంటి దుర్మార్గులను ఇంకా కూడా కొమ్ము కాస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక ముందు భవిష్యత్తులోనైనా ఆదివాసీ బిడ్డలపై కానీ దళిత బహుజనుల బిడ్డలపై కానీ ఇలాంటివి జరిగితే మాత్రం బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా